ఎంపీలుగా విజయం సాధించిన రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడైతే ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ఓట్ల తాకట్టుతోనే రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని ఆరోపించారు. తుంగతుర్తిని కాపాడే బాధ్యత తనదేనని సామేలు హామీ ఇచ్చారు. చెన్నూరు రిజర్వాయర్ నుండి ఇక్కడ ఈ మన ఈదులపర్తి తండ, తాటిపాముల, తిరుమలగిరి ఈ ప్రాంతం తొండ ఈ ప్రాంతం అంతా కొంత భాగము నీళ్లు లేకుండా ఉన్నది. ఎందుకంటే దీపం కింద చీకటి ఉన్నట్టున్నది ఇది. కనుక దీన్ని కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నేను కష్టపడతాను కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను. నేను తర్వాత హాస్పిటల్ వ్యవస్థ, తర్వాత ఆఫీసర్లు కూడా ఎక్కడైతే ఉండరో ఆఫీసర్ల వ్యవస్థ ఇవాళ కోడైపోయింది. కోడైన తర్వాత ఏ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నారు, ఏ వ్యవస్థ ఏమి నడుస్తా ఉంది, అన్నిటి కూడా రివ్యూ చేసి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో తీసుకురావడానికి ప్రక్షాళన చేస్తానని కూడా సందర్భం మనం చేస్తున్నాను. నేను ఇంకోసం మిత్రులారా కొన్ని అవగాహన ఇక్కడున్న చిన్న చిత్క రోడ్లను కూడా ఇప్పుడే RNBA గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ మనుషులు కానీ బండ్లు కానీ తిరిగే పరిస్థితులు లేవు. దీని అన్నిటి కూడా బాగు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా ఇప్పటికే మనం మోత్కూరు అడ్డగూడూరు మండలంలో శాలిగౌరవం అడ్డగూడూరు మండలం కలిపి 25 కోట్ల రూపాయలతోని CRF కింద సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 25 కోట్ల రూపాయలతోని దాదాపు శాలిగౌరవం టు జానకిపురం వరకు మనం డబల్ రోడ్ శాంక్షన్ ఇచ్చిన జరిగింది. అదేవిధంగా ఇలా తుంగతుర్తి హెడ్ క్వార్టర్ నుండి ఏది 365 హైవే నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు ప్రస్తుతం 12 కిలోమీటర్లు 16 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ ఇచ్చడం జరిగింది. అతి తొందరలో టెండర్. ఇంతకుముందు చెప్పినట్టు చెన్నూరు రిజర్వాయర్ నుండి ఇక్కడ ఈ మన ఈదులపర్తి తండ, తాటిపాముల, తిరుమలగిరి ఈ ప్రాంతం తొండ ఈ ప్రాంతం అంతా కొంత భాగము నీళ్లు లేకుండా ఉన్నది. ఎందుకంటే దీపం కింద చీకటి ఉన్నట్టున్నది ఇది. కనుక దీన్ని కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నేను కష్టపడతాను కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను. నేను తర్వాత హాస్పిటల్ వ్యవస్థ, తర్వాత ఆఫీసర్లు కూడా ఎక్కడైతే ఉండరో ఆఫీసర్ల వ్యవస్థ ఇవాళ కోడైపోయింది. కోడైన తర్వాత ఏ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నారు, ఏ వ్యవస్థ ఏమి నడుస్తా ఉంది, అన్నిటి కూడా రివ్యూ